ఆదోని మార్కెట్ యార్డ్కి సంబంధించిన సమస్యలు నాకు అయితే తెలుసు అని చెప్పడానికే ఈ విషయాన్ని చెప్తున్నాను మీకు. ఎందుకంటే సమస్యలు అనేది మాకు తెలుసు. 44-45 సంవత్సరాల అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నా మీకు. ప్రతి ఒక్కరికి సమస్యలు తెలియవు, ఏమీ తెలియదు అనే దానికి మీకు ఇవన్నీ చెప్తున్నా. అప్పుడు బైన్సా రాములు రాలేదు, మళ్ళా మనుషులు పంపి బైన్సా రాములకి కొడుకుకి ఎమ్మెల్యే క్వార్టర్స్ కూర్చోబెడితే ఆయన అప్పట్లో ఉండే హోమ్ మినిస్టర్కి ఫోన్ చేశారు. అప్పట్లో నా అందాజు వసంత నాగేశ్వరరావు ఏమో ఉండాలా. ఆయన ఫోన్ చేసినారు, వెంకట్రావప్ప మా అతనికి పిలుచుకొని వచ్చినారు, మీరు ఈ విధంగా చేస్తే బాగుండదు కదా అన్నా. ఆదోని వ్యాపారస్తులు చిన్నవాళ్ళు 40 లక్షలు నిలబడిందారు. మనం ఎట్లా అంటే సరేలే నేను ఇప్పిస్తాను గ్యారంటీగా అంటే అప్పటి ఉండే హోమ్ మినిస్టర్ వాగ్దానం చేస్తే దయచేసి సైలెన్స్ ఉండాలా. మీరు గలాటా చేస్తే ఏమీ వినబడదు చెప్తారు. చైర్మన్ గారు ఉండరు, భర్త గారు ఉండరు, ఆ చైర్మన్ ఏం చదివిందో కూడా తెలియదంటారు. ప్రభుత్వంతో అన్ని ఇంటెలిజెన్స్ ఉంటారు. ఇక్కడ సిఫారసు చేసిన వాళ్ళకి ఇంటెలిజెంట్ ఉంటారు, సిఫారసు చేసే వాళ్ళకి కూడా గమనం ఉంటుంది, తెలిసి ఉంటుంది ఏం చదివినారు, ఏం వాళ్ళకి అనుభవం ఉందని. ప్రభుత్వం అంత లేకున్నా వాళ్ళకి ఇస్తారా పదవులు? గమనించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఎన్నుకున్నారంటే క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ తెలిసే ఈ యొక్క పదవిని ఇచ్చింటారు. ఎందుకంటే చదువు ఈరోజు చాలామంది పెద్ద పెద్ద చదువులు ఉన్నారు. పెద్ద చదువులు ఉన్నోకి ఇద్దామా చైర్మన్ పదవిని? పార్టీలో కష్టపడినోకి ఇవ్వాలన్నా? అనుభవంతో ఉండేవాళ్ళకి చేయాలన్నా? అనుభవం లేకున్నోకి చేయాలన్నా? గమనించాలి. ఎందుకంటే గతంలో చాలామంది చాలా విధాలుగా చెప్పినారు. ఎందుకంటే చాలా బాధ వేస్తుంది. ఈరోజు చదువుకి పదవులు ఇవ్వటం లేదు, చదివితేనే పదవులు రావడం లేదు. పార్టీ కోసం 6 నిమిషాలు కష్టపడి పార్టీనే నమ్ముకుంటూ పార్టీనే మనం అనుకుంటూ కుటుంబ సభ్యంగా పార్టీగా తోడు నీడగా ఉంటూ మేము కృషి చేశాం. ఆ యొక్క కృషికి గుర్తింపే ఈరోజు ఈ యొక్క మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి నా భార్యకు లభించింది. ఎందుకంటే ఎక్కడ కూడా ఎన్ని ప్రభుత్వాలు ఎక్కడున్నా కూడా పార్టీకి కృషి చేసి అనుభవం ఉండి పార్టీలో ఉండే వాళ్ళకే పదవులు దక్కుతాయి. ఈరోజు పెద్ద చదువు చదివినారని పదవులు దక్కవు, గమనించాలి. ఎందుకంటే ఈరోజు గతంలో కమిషన్ ఏజెంట్లకు చాలా కష్టాలున్నాయి. వాళ్ళ యొక్క డబ్బులు గతంలో చాలా నిలబడిపోయినాయి. ఆ సమస్య వాళ్ళే కలిసి సమస్యానికి పరిష్కారం చూసుకున్నారు. అలాగే పత్తి వ్యాపారస్తులు ఉన్నారు. గతంలో దాదాపు 30 సంవత్సరాల కింద తెలంగాణ మా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణలో బైన్సా రాములు అనే అతను మా ఆదోని మార్కెట్ యార్డ్ పత్తి వ్యాపారస్తులకి దాదాపు 45 లక్షలు నిలబడింది ఆ కాలానికే. అప్పుడు మన అన్నగారైనట్టు మీనాక్షి నాయుడు అన్నగారిని తమ్ముడు గారు వెంకటరామప్ప అప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో హైదరాబాద్లో కూర్చొని ఆయన బైన్సా రాములకి పిలిచి, అయ్యా మా ఆదోనికి వ్యాపారస్తులకు 40 లక్షలు ఇచ్చే ఉంది, మీరు కంపల్సరీ ఇవ్వాల్సిందే అని గట్టిగా చెప్పారు. సైలెంట్గా ఉండాలి. మీరు సైలెంట్గా ఉంటే మాట్లాడితే బాగుంటుంది. అప్పుడు హోమ్ మినిస్టర్ గారు మాట ఇచ్చి మేము డబ్బులు కడతాం మీ ఆదోనికి అని అతను బైన్సా రాములు చెప్తే అప్పుడు డబ్బులు రావడం జరిగింది. ఎందుకంటే సమస్య తెలిసిన వాళ్ళు అయితేనే పరిష్కారం చేస్తారు. ఇలాంటి సమస్యలు దండిగా ఉంది. మనకు 5-6 సంవత్సరాల కింద గుంటూరులో మన ఆదోని మార్కెట్కే మళ్ళా 4గురికి కలిసి ఒక 50 లక్షలు రావాలా, ఇప్పటి వరకు రాలేదు. సమస్యలు ఉండేవి. ఎవరికి పట్టుకున్నాలా? రాజకీయ నాయకులకు పట్టుకున్నాలా, మార్కెట్ యార్డ్ చైర్మన్కి పట్టుకున్నాలా, ఎమ్మెల్యే గారికి పట్టుకున్నాలా అనే విషయం గురించి చెప్తున్నా మీకు. ఎందుకంటే విషయాలు మాకు తెలుసు, విషయాలు సమస్యలు అన్నీ తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను. చదువు ముఖ్యం కాదు, అనుభవం ముఖ్యం, ఆచరణ ముఖ్యం, పని నెరవేర్చేది ముఖ్యము. సమస్యలు నెరవేర్చే వాళ్ళు కావాలన్నా, చదువుకునే వాళ్ళు కావాలా, అనుభవం లేని వాళ్ళు.
అనుభవం ముఖ్యం, తీర్చేవాళ్ళు కావాలా. ఈరోజు ప్రజెంట్ 40 లక్షలు రావాలా మార్కెట్ పత్తి వ్యాపారస్తులకి గుంటూరులో రావాలా. ఎవరికి పట్టుకున్నాలో ఎవరికి చేయాలనే మా సమస్య ఉంది. ఎందుకంటే ఇవన్నీ తెలుసు కాబట్టి మీకు చెప్తున్నా. గతంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ యార్డ్కి వస్తే ఇప్పుడు డ్రైనేజ్ పనులు జరుగుతూ ఉన్నాయి. అది మేము ప్రమాణం ముందే అవి అయిన టెండర్లు అవి చేస్తున్నారు. అలాగే మనకి పిల్లర్లు నిలబడి ఉన్నాయి టీఎంసీ యూనిట్లో. దానికి రూఫ్ వేసేకి టెండర్కి పిలిచినాం. ఇప్పటి వరకు టెండర్ వేసేవాళ్ళు లేరు. 3 సార్లు ఇచ్చినాం టెండర్లో. టెండర్ ఇంతవరకు భర్తీ చేయలే ఆన్లైన్లో. ఎందుకంటే వెనకడ పేమెంటే రాలేదంటున్నారు వాళ్ళు. రూఫ్ రెడీ అయ్యి పిల్లర్స్ రెడీ ఉన్నాయి, రూఫ్ రావాలా. అక్కడ వేసే పత్తి మొత్తం తడిసి ముద్దైపోయింది. మొన్న రైతులు నష్టపోయినారు. ఉండే టార్పాలన్నీ తీసుకొని పోయినారు మార్కెట్లో ఉండేవాళ్ళు. అప్పట్లో ఎన్ని ఉన్నాయి మళ్ళీ డబల్ తెచ్చినారు సెక్రటరీ గారు. అయినా కూడా అవి అట్లే తడిసిపోయినాయి. అక్కడ రూఫ్ టెండర్ వేసే వాళ్ళే రావడం లేదు. సమస్యలు తెలుసు కాబట్టే చెప్తున్నాం. అయినా కూడా ఆ రూఫ్ వేపిస్తూ ఇంకా ఏమన్నా మంచినీళ్ళ సమస్య ఉంది. ఈరోజు ప్రజెంట్ మనకి బసాపురం కాలువ రిపేర్ ఉందని మున్సిపాలిటీ వాళ్ళు చెప్పి నీళ్లు రావు ఇంకా నెల వరకు రిపేర్ వరకు అన్నారు. మనకు రోజుకి 10 ట్యాంకర్లు నీళ్లు కావాలంటే మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేస్తామన్నారు. నీళ్లు లేవంటున్నారు. దానికోసం సమస్యలు ఉన్నాయి. నీళ్లు కూడా ఏఈకి మాట్లాడి రోజుకి 5 ట్యాంకులు నీళ్లు పంపేలా తీపి నీళ్ళని చెప్పినాం. వాళ్ళు కాదు అంటున్నారు. అయినా పంపేయాలని చెప్తున్నాం. ఎందుకంటే సమస్య డ్రైనేజ్ సమస్య. శౌచాలయంలో 3 రోజులు 4 రోజులకు ఒకసారి క్లీనింగ్ చేస్తారు. గతంలో మేము 5 రూపాయలు రుసుము పెట్టాం. ఎవరైతే వస్తే 5 రూపాయలు ఇచ్చి లోపల పోవాలని. అప్పుడు ఉండేవాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు, వాళ్ళ బాధ్యత తీసుకొని క్లీన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది ఇవ్వడం లేదు, ఫ్రీగా ఇస్తున్నాం. అది ఫ్రీగా ఇచ్చేటప్పటికి సరిగా క్లీన్ చేసేవాళ్ళం అపాయింట్ చేసినాం. క్లీన్ చేసే వాళ్ళకి క్లీన్ చేస్తున్నారు. అయినా గలీజ్ ఉంటుంది. 1, 2 ఉన్నాయి క్లీనింగ్ చేస్తున్నారు. రోజు క్లీన్ చేసేవాళ్ళు దొరకరు, చేయరు. చేస్తున్నాం. ఎట్లా దాని టైం టేబుల్ సిస్టమ్ ఉంటుంది. ఆ విధంగా క్లీనింగ్ చేస్తున్నాం. మరొకటి నీళ్లు సమస్య చెప్పాము. తర్వాత ఇంకా ఏమన్నా సమస్యలు ఉంటే కూడా మా సార్ సెక్రటరీ గారికి తెలిసి అలాగే ఎమ్మెల్యే గారికి చెప్పి మునుముందు ఇంకా పెద్దగా డెవలప్మెంట్ చేసేకి కృషి చేస్తామని. దళాలంగడి సమస్యలు, హమాలీ సమస్యలు ఏమన్నా ఉంటే కూడా మా దృష్టికి తెస్తే ప్రతి ఒక్క సమస్యలను తీర్చడానికి ముందుంటామని ఈ సభాముఖంగా వాగ్దానం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు చెప్పి సమస్యలు ఉంటే తెలుస్తాను కూడా. ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని మన అన్నగారి నుండి సపోర్ట్ చేస్తే ప్రభుత్వం చేత మాకు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా గుర్తించడం జరిగింది. అన్నగారైనటువంటి మీనాక్షి నాయుడు గారి సపోర్ట్తో ఈరోజు ప్రభుత్వం ద్వారా మేము మార్కెట్ యార్డ్ చైర్మన్ నా కార్యక్రమం. కొంతమంది చెప్తారు మార్కెట్ యార్డ్లో చైర్మన్ గారు సరిగినారు, వాళ్ళ భర్త వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. రైతు సమస్యలు వస్తే ఎవరికి చెప్పుకోనాలా, ఎవరికి చేయాలా సమస్యలు. మార్కెట్ యార్డ్లో సమస్య అనేది ఏమో తెలియదు. కొంతమంది సమస్య ఎట్లా పుట్టుకొస్తుందో తెలియదు. మార్కెట్ యార్డ్లో రైతులు కొంతమంది మేము కూడా చైర్మన్ ద్వారా మేము కలిసిపోయాం. రైతులతో సమస్య కనుక్కుంటున్నాం. రైతుకు పత్తి రేట్ పోయింది, ఏం పోయింది, మీకు గిట్టుబాటు ఉందా, గిట్టుబాటు లేదా కనుక్కుంటాం. బాగుంది. కొంత సమస్య కొంతమంది పోయి కనుక్కున్నారు. 8,000 రూపాయలు సీసీ పర్చేజ్ ఉంది. రైతు ఇక్కడ 5,000, 6,000 పోతున్నాయి. మరి ఎట్లా మీకు? ఇది రైతు సమస్య కాదు, ఇంకో అది గమనించాలి. మనం ప్రశ్నించే ముందు మనం ఒకవేళ ప్రశ్నిస్తాం, ఎవరు వేయాలా రేటు? రైతుకు తప్పుపోయింది, ఎవరు వేయాలా రేటు? రైతుకి
కార్మికులకు మరి వ్యాపారస్తులకు అలాగే రైతులకు అందరికీ అండగా ఉంటానని ముఖ్య వాగ్దానం చేస్తున్నాను. అందరికీ నా నమస్కారములు. నా పేరు జిందే శారద, మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్.